స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. కండరాల సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా మధుమేహం వచ్చే రిస్కును తగ్గించుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. అమెరికా హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కండరాల పటుత్వాన్ని పెంచుకోవడం వల్ల మెటబాలిజం రేటు పెరిగి అది శరీరంలోని ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుందని సర్వేలో వెల్లడైంది. అధిక బరువు ఉన్నవాళ్లు కూడా ఫిట్నెస్ విషయంలో అలాగే కండరాల దృఢత్వాన్ని పెంచుకునే విషయంలో శ్రద్ధ వహించడం ద్వారా షుగర్ దరిచేరకుండా జాగ్రత్త వహించవచ్చు. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం, సమస్య సలహాను చూద్దాం. హైదరాబాద్ నుంచి జావేద్ ఇలా ఇమెయిల్ చేశారండి. నాకు తినగానే విరేచనానికి వెళ్లాల్సి వస్తుంది. చాలా కాలంగా ఈ సమస్య ఉంది. సమయానికి తినకపోతే పొట్టంతా గ్యాస్తో నిండిపోయి ఉబ్బరంగా ఉంటుంది. కొలనోస్కోపీ కూడా చేయించుకున్నాను. అంతా బాగానే ఉందని అన్నారు. కడుపు పైభాగం అంతా గట్టిగా ఉండి ముట్టుకుంటే నొప్పిగా అనిపిస్తుంది. నా సమస్యలు తగ్గడానికి ఏం చేయాలి, ఎలాంటి చికిత్స తీసుకోవాలి చెప్పండి అంటూ అడుగుతున్నారు. బాబు జావేద్, మీకు ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయా? అంటే క్రోన్స్ అంటాము, అల్సరేటివ్ కోలైటిస్ అంటాము, అంటే పేగులో పుండ్లు పట్టడం అనమాట. అలాంటివి ఉండి మీకు మోషన్స్ అవుతున్నాయా? లేకపోతే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాము. అంటే లోపల వ్యాధి ఏమీ ఉండదు, కాకపోతే ఏంటంటే ఇంటెస్టైన్ చాలా ఎక్కువ సార్లు కదలటం కానీ లేకపోతే చాలా తక్కువ సార్లు కదలటం కానీ జరిగితే దాన్ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. అలాంటిది ఏమైనా జరుగుతుందా అనేది ఒకటి కన్ఫర్మ్ చేయాలి. అందుకని మీరు గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ని సంప్రదించి మళ్ళీ టెస్టులు రిపీట్ చేసుకొని అందులో ఏదన్నా అవసరమైతే బయాప్సీ చేసే పరికరం ఉన్న ప్లేస్లో మీరు చేయించుకొని ఒకసారి నిర్ధారణ అయ్యాక ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనుకోండి, ఇట్లా ఎక్కువసార్లు మోషన్కి వెళ్ళాల్సి వస్తే కొన్ని ఐమోడియం అని కొన్ని రకాల మందులు ఉంటాయి. అవి వేసుకుంటే కనుక మీకు ఈ మోషన్స్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఆ తర్వాత గ్యాస్ ఫార్మేషన్ తగ్గడానికి కూడా టాబ్లెట్స్ ఉంటాయి. ఖమ్మం జిల్లా కొత్తలింగాల నుంచి ప్రవీణ్ ఈ లెటర్ రాశారండి. మా స్నేహితుడి వయస్సు 31 సంవత్సరాలు. మైగ్రేన్తో బాధపడుతున్నాడు. చికిత్స చేయించాం. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ మామూలే. నొప్పి భరించలేక రాత్రిపూట పెద్దగా అరుస్తున్నాడు. మా స్నేహితుడికి మైగ్రేన్ సమస్యతో పాటు మరేదైనా కావచ్చంటారా? మావాడు మామూలు మనిషి అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి అంటూ అడుగుతున్నారు. ప్రవీణ్ గారు, మైగ్రేన్ తలనొప్పి అనేది కొద్దిమందికి ఎప్పుడో ఒకసారి వస్తుంది, మళ్ళీ చాలా సంవత్సరాలు రాదు, మళ్ళీ ఒకసారి వస్తుంది, మళ్ళీ రాదు. కొందరికి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ డైలీ ఉంటుంది. కొందరికి కొన్ని నెలలు ఉంటుంది, మళ్ళీ రాదు, మళ్ళీ కొన్ని నెలలు ఉంటుంది, మళ్ళీ రిలీఫ్గా ఉంటుంది. సో అందరికీ మైగ్రేన్ తలనొప్పి ఒకేలా ఉండదు. కానీ ఇది ఒకసారి వచ్చి మళ్ళీ జీవితాంతం రాకుండా ఉండే జబ్బు మాత్రం కాదు. అప్పుడప్పుడు బాధ పెడుతూనే ఉంటుంది. బాగా నెలకు 3-4 సార్లు కంటే ఎక్కువ తలనొప్పులు వచ్చి బాగా బాధ పెట్టి మనని పని చేయనివ్వకుండా ఉంటే అప్పుడు దానికి ట్రీట్మెంట్ అవసరం. దీన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. కాబట్టి అప్పుడు ఒక కోర్స్ ఇస్తారు డాక్టర్స్. ఒక కోర్స్ ఆఫ్ మెడిసిన్స్ ఇచ్చి దాన్ని అదుపులో పెట్టి తరచుగా రాకుండా చేస్తారన్నమాట. అది ఒక 3 నుంచి 6 నెలల వరకు వాడతారు, మళ్ళీ ఆపేస్తారు. ఆపేసిన కొన్ని నెలలు బాగుంటుంది. మళ్ళీ వచ్చినప్పుడు ఇలా ఫ్రీక్వెంట్గా బాధ పెట్టేట్టుగా వస్తూ ఉంటే అప్పుడు మళ్ళీ ఒక కోర్స్ ఆఫ్ మెడిసిన్స్ ఇవ్వాలి. ఇది తప్పదు. ఇది వాడితే బాగా కంట్రోల్లో ఉంటుంది. స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో స్నానానికి ముందు తులసి ఆకులు, తమలపాకులు రెండింటినీ కలిపి దంచుకొని ఆ మిశ్రమాన్ని ఒళ్లంతా రుద్దుకొని 1 గంట ఆగి స్నానం చేయండి. చెమటకాయల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అలాగే ఇకపై మీ సమస్యల్ని sukhibhava@etv.co.in కు ఈమెయిల్ కూడా చేయవచ్చు.